యుగపురుషుని ఆశయ సాధకుడు, అపర చాణక్యుడు, కుటుంబ విలువలు, సామాజిక సమతుల్యాలకు ప్రాధాన్యం ఇస్తూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ నిర్మాణ సంకల్పంగా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు, జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వర్చువల్ హైబ్రిడ్ మహానాడును సక్సెస్ఫుల్గా జరిపిస్తూ తండ్రికి అన్ని విధాల తనదైన శైలిలో చేదోడు వాదోడుగా ఉంటూ కొత్త బాధ్యతలు తీసుకున్నటువంటి మన యువ నాయకులు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు సోదరులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పాలిట్ బ్యూరో సభ్యులకు, నా ముందున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, వర్చువల్గా చూస్తున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా గొడ్డలి పార్టీ ఏమేమి చేసిందో చెప్పడం జరిగింది. ఆలయాలు ధ్వంసం అయ్యాయి, ఆలయ భూములు దోచుకున్నారు, రామతీర్థంలో శ్రీరాముడు విగ్రహం నేలపాలు అయ్యింది, అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికీలాల్లో దహనమైంది, విజయవాడ కనకదుర్గమ్మ ఆభరణాల వ్యవహారం ప్రశ్నార్థకంగా మారింది, తిరుపతి లడ్డు అపవిత్రమయ్యింది, బలవంతంగా మత మార్పిళ్ళు జరిగాయి. వరుసగా జరిగిన ఈ సంఘటనలపై హిందూ సమాజం మౌనంగా బాధపడింది. ఆ మౌనమే ఒక ఓటు అయ్యింది, ఆ ఓటు ఒక సమాధానం అయ్యింది. ఆ సమాధానమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నాంది పలికిందని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తిరుమలలో లడ్డూలు చేస్తున్నటువంటి పోటు కార్మికులకు ఎప్పటిగానో వారు ఎదురు చూస్తున్నటువంటి వారి జీతాన్ని 23,000 నుంచి 45,000కి జీఎస్టీ లేకుండా చేయటం జరిగిన ఘనత మన ప్రభుత్వాన్ని అని చెప్పని మేము గర్వంగా చెప్తా ఉన్నాము. అంతేకాదు శ్రీవాణి ట్రస్టును పెట్టింది గొడ్డలి పార్టీ. ఆ డబ్బులు ఏమయ్యాయో లెక్క పక్క లేకుండా ఈ రోజున మా మీద బురద జల్లేదానికి తయారైనారు. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్ట్ కింద వచ్చే డబ్బు ప్రతి ఒక్కటి దేవునికే ఖర్చు పెట్టాలా, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల్లో దాదాపుగా 5,000 పైచిలుక గుళ్ళు కట్టాలా అని చెప్పని కూడా ఆయన పిలిపియటం జరిగింది. అంతేకాకుండా అది మిస్యూజ్ కాకుండా ఆన్లైన్లో దాన్ని చేయటం కూడా మీకు అందరికీ తెలుసు. ఆన్లైన్ ద్వారానే ఆ టికెట్లు దొరుకుతాయి. దానికి సంబంధించిన డబ్బులతోటి వివిధ ప్రాంతాల్లో గుళ్ళు కట్టడం అయితేనేమి, ఎస్సీ, బీసీ, ఎస్టీ కాలనీల్లో కూడా మనం కట్టడం కూడా జరుగుతుందని చెప్పని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా పోర్టు వర్కర్లకి హెల్త్ ఇన్సూరెన్సు, హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే వారికి లోన్లు కూడా ఇచ్చే సౌకర్యం మన ప్రభుత్వం కలగజేసిందని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. గుడి అంటే అర్చకుడు ఉండాలి, అర్చకుడు ఉన్న చోట గుడి జీవించి ఉంటుందని ఈ సత్యాన్ని ఎరిగిన మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 3 నెలల్లోనే ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. అర్చకుల వేతనాలను నెలకి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి పెంచి దాదాపుగా 50% కూడా పెంచడం మీకు అందరికీ తెలుసు. దాదాపుగా 1,683 మంది అర్చకులు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతూ ఉంది. అలాగే ధూపదీప నైవేద్యం కింద చిన్న ఆలయాలకు ఇచ్చే సహాయాన్ని 5,000 నుంచి 10,000కి, పెద్ద ఆలయాలకు 10,000 నుంచి 15,000కు సాయం చేయటం జరుగుతూ ఉంది. దీనికి ఏటా 32 కోట్లు ఖర్చు అవుతున్నా కూడా మన నాయకులు దాన్ని అదనపు భారమని ఏ రోజున వెనుకంజ వేయకుండా ధర్మ పరిరక్షణ ఖర్చు కాదు, ఒక బాధ్యత అని తలచిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లాస్ట్గా
వేద పండితులకు గౌరవ వేతనం ఇవ్వడము. మన యువ నాయకులు పాదయాత్ర చేసినప్పుడు, యువగణ పాదయాత్ర చేసినప్పుడు నెల్లూరులో వేద పండితులందరూ కలిసి మాకు ఉద్యోగాలు దొరకట్లేదు, మాకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వండి అని చెప్పని ఆయన్ని అడగగా ఆయన పెద్ద మనసు చేసుకొని దాదాపుగా 3,000 రూపాయలు వారికి నిరుద్యోగ భృతిని శాంక్షన్ చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశం మొత్తం మీద కూడా ఈ 3,000 రూపాయలు ఇచ్చేది ఇంకెక్కడా లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాదు, ఈ గొడ్డలు పెట్టి పార్టీ వల్ల మహిళలు నష్టపోయారు, రైతులు నష్టపోయారు, యువత నష్టపోయారు, నిరుద్యోగులుగా తిరిగి అనేకమైనటువంటి దురలవాట్లు కూడా తిరగడం కూడా జరిగింది. నాకు ఈ సమయం ఇచ్చినందుకు పెద్దలకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. క్రైసిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అంటారు మన నేటి ఆధునిక ఆంధ్ర రాష్ట్ర విశ్వకర్మ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, ఓన్లీ a లీడర్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. మన భావితర భవిష్యత్తు కోసం నిర్మితం కాబడుతున్న నేటి ఆంధ్ర రాష్ట్రం నాటి నుండి నేటి పరిస్థితులను వివరిస్తూ డిస్ట్రక్షన్ టు